అసలు GT 650లో వైబ్రేషన్స్ ఎందుకు వస్తాయి? హాయ్ గైస్, వెల్కమ్ టు డే 29 ఆఫ్ మినీ వ్లాగ్. మార్నింగ్ ప్రీ వర్కౌట్ మీల్ తిని బైక్ లో పెట్రోల్ కొట్టించుకొని జిమ్ కి స్టార్ట్ అయినా. ఇంకా జిమ్ లోపలికి పోయి వార్మప్ చేసుకున్న తర్వాత 100 పుషప్స్ కొట్టిన. కోల్డ్ ఇంకా ఫీవర్ వల్ల 2 వీక్స్ గ్యాప్ ఇచ్చిన జిమ్ కి. ఈ రోజు చెస్ట్ అండ్ షోల్డర్ ట్రైన్ చేసిన. చెస్ట్ కి ఫస్ట్ వేరియేషన్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్, తర్వాత ఇంక్లైన్ ఫ్లైస్, తర్వాత పెగ్ డెక్ ఫ్లైస్, తర్వాత ఫ్లాట్ బెంచ్ ప్రెస్, లాస్ట్ లో కేబుల్ ఫ్లైస్ కొట్టి చెస్ట్ వర్కౌట్ ని ఎండ్ చేసిన. నెక్స్ట్ షోల్డర్ కి ఫస్ట్ వేరియేషన్ డంబుల్ ప్రెస్, సెకండ్ వేరియేషన్ లాటరల్ రైజెస్, లాస్ట్ లో స్ట్రక్స్ కొట్టి షోల్డర్ వర్కౌట్ ని కంప్లీట్ చేసుకున్నా. ఇంకా ఇంటికి వెళ్లి పోస్ట్ వర్కౌట్ మీల్ కంప్లీట్ చేసుకున్నా. GT 650లో ఉన్న వైబ్రేషన్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే ఇది ఒక పర్ఫార్మెన్స్ మెషిన్. లో RPM లో కొంచెం బజ్ ఉంటుంది, కానీ ఒక్కసారి మీరు థ్రాటల్ ఇస్తే స్మూత్ గా పోతుంది. హ్యాండిల్ బార్స్, ఫుట్ పెగ్స్ అండ్ సీట్ కొంచెం వైబ్రేట్ ఫీల్ అవుతుంది, కానీ అది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ లో కామన్. సో కొంచెం వైబ్రేషన్స్ ఎక్స్పెక్ట్ చేయండి, కానీ బైక్ లో పవర్ మాత్రం ఫుల్ ఉంటది. GT 650 అంటే ఒక ఫీల్ అంటే వైబ్రేషన్స్ కూడా పార్ట్ ఆఫ్ ద రైడ్. ఇంకా నైట్ మా స్కూల్లో గోల్డెన్ జూబ్లీ అంటే ఫ్రెండ్స్ అందరం కలిసి పోయినాం. ఇంకా ఆడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వివేక్ గారు నేను బయటనే బిర్యానీ తినేసి ఇంటికి వెళ్ళిపోయినాం. ఈ రోజుకి ఇంతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ మినీ వ్లాగ్.